ఇవే ప్రపంచంలోనే వింతైన మెట్లు. ఎందుకంటే పైకెక్కుతుంటే తిరిగి మొదటి మెట్టు దగ్గరికే వస్తాము. ఇది ఎక్కడికి తీసుకెళ్ళని ఓ ప్రయాణం. నమస్తే అండియా, నేను మీ వెంకి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం జర్మనీలోని మ్యూనిక్లో ఉన్నాం. ఈ వీడియోలో ప్రపంచంలోనే వింతైన మెట్లు గురించి తెలుసుకుందాం. వీడియో చాలా బాగుంటుంది. చిన్న వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి యూనిక్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 9 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కట్టడాన్ని 2004లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కళాకారుడు ఆల్ఫ్యూర్ ఎల్సెన్ అనే ఆయన రూపొందించాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మెట్లు మొత్తం గాల్లో ఉండి ఒకే పాయింట్ దగ్గర అయితే కలుస్తున్నాయి. చాలా అద్భుతంగా అయితే దీన్ని కట్టారు. ఇక్కడ ఏదో మనం రాసి పెట్టారండి, మనం చూద్దాం రండి. ఏదో జర్మనీలో ఉన్నట్లుంది. ఇంగ్లీషే సరిగా రాదు మనకి. ఇంక ఈ జర్మనీలో రాస్తే ఏమర్థమవుతుంది? మేబీ అడ్రస్ ఏదో అయ్యుండొచ్చు. మీకు ఎవరైనా జర్మనీ వచ్చి ఉంటే చదువుకోండి. మొత్తం వుడెన్తో కట్టారండి ఇది. మెట్లు మొత్తం వుడెన్తోనట్లున్నాయి. చాలా చాలా బాగుంది. మెట్లు పైకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఇది ఒక్క క్లోజ్డ్ లూప్. అంటే మనం ఎక్కుతుంటే తిరిగి అదే దారిలో దిగుతాము. ఎక్కడికి తీసుకెళ్ళని ప్రయాణం అంటే మేబీ ఇదేనేమో. ఇది ఒక ఓపెన్ కోర్ట్ యార్డ్ అండి. ఇక్కడికి ఎవరైనా వచ్చి చూడొచ్చు, ఫ్రీనే. మేబీ సండే అవడంతో ఈరోజు ఎవరి జనాలు ఎక్కువ లేరనుకుంటాను. పుణ్యలేండి, అదే మనకి ప్లస్ పాయింట్. హ్యాపీగా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇది ఒక పబ్లిక్ ఆర్ట్ వర్క్ కావడంతో లోపలికైతే అనుమతి లేదు, చూడడానికి మాత్రమే. ఇది ఇక్కడ చూసుకోండి మీరు, క్లోజ్డ్ అని రాసిన రెండు వైపులా. కాబట్టి పైకైతే ఎక్కలేను. అసలు ఇది లేకుండా ఉంటే ఈ పాటికి 4 సార్లు ఎక్కి దిగేసింది పైనుంచి కింది వరకు. అసలు ఎక్కడికి తీసుకెళ్ళని ఈ మెట్లు అసలు ఎందుకున్నాయి అనే డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చింది కదా. నాకు వచ్చింది. కానీ అదే దీని ప్రత్యేకత. ఈ యూనిక్ క్రియేటివ్ స్పాట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.